టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఎండి పుత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన పుత్తూరు బత్తెమ్మ గత కొన్ని సంవత్సరాలుగా ఏర్పేడు మండల చుట్టూ తిరుగుతున్నా కూడా ఆమె పనిని చేయకుండా అడ్డుకుంటున్నారని మొత్తం ఆవేదన వ్యక్తం చేసింది. మండల సర్వేయర్, ప్రధానంగా డిప్యూటీ తహసీల్దార్, కొంతమంది BROలు మండలానికి వచ్చిన ప్రతి తహసీల్దార్ని వారి యొక్క మాయ మాటలతో మభ్యపెట్టి ఆమె పనిని అడ్డుకుంటున్నారని తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళని చూడకుండా ఈ ముగ్గురు అధికారులు ఆమెను కులం పేరుతో దూషిస్తూ నానా రకాలుగా హింసిస్తూ సాక్షాత్ జిల్లా కలెక్టర్ చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి దందాలకు పాల్పడుతున్నారని మండల ప్రజలు అందరూ కూడా అభియోగపడుతున్నారు. ఈ ముగ్గురిని తక్షణమే పూర్తిగా విధుల నుంచి తొలగించాలని ఆమె బాధను వ్యక్తం చేశారు. ఇటువంటి అధికారులు ఉన్నంతకాలం ఖచ్చితంగా పేద ప్రజలు రోడ్డున పడక తప్పదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి వీరి ముగ్గురిని విధుల నుంచి తొలగించాలని ఆ భాగ్యురాలు 2 చేతులు జోడించి ఉన్నతాధికారులకు ఆమె యొక్క బాధను వెళ్లబోసింది. నన్ను నానా రకాలుగా మానసికంగా కులం పేరుతో దూషించి మండల సర్వేయర్, డిప్యూటీ తహసీల్దార్, వీరితో పాటు VRO, ఛాంబర్లో ఈ ముగ్గురు నన్ను నిలబెట్టి నానా రకాలుగా చెప్పుకోలేని విధంగా మాట్లాడి మానసికంగా బాధ పెట్టినందుకు వీరిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఏర్పేడు మండలం చిత్తూరు గ్రామము, ఏర్పేడు మండలం ఎండి పుత్తూరు గ్రామంలో నాకు 140 సెంట్లు సార్ పట్టా కార్మికులకు పనిచేయి అడగలన్నారు సార్. చిత్తూరు సర్వేలో చిత్తూరులో ఉండగా చిత్తూరు సర్వేలోకి వచ్చి సర్వే చేయించుకున్నాను సార్. సర్వే చేయించుకుంటే అప్పుడు ఒంటి మీద కొట్టు లేకుండా కొట్టించి లక్షలు నచ్చయ్య 3 నెలలు సబ్సిడీ ఉంటాడు సార్. 28 సెంట్లు తగ్గించినారు. ఆ రోజు 7 సంవత్సరాలు నాకు పింఛన్ లేకుండా చేయాలి సార్. 7 నెలలు పింఛన్ లేకుండా సార్ 7 సంవత్సరాలు. సరే మళ్ళా జగనన్న పీరియడ్లో మళ్ళా చేసుకున్నాను సార్. ఆ పీరియడ్లో తెలుగుదేశంలో 3వ వార్డు మనిషిని సార్. జగన్ పీరియడ్లో మళ్ళా పోయి తీసుకున్నాను సార్. మళ్ళా పోలీస్ పట్టాలతో రాజు సార్ సర్వే చేసి రాళ్ళు వేసినారు సార్. CI గారు మళ్ళా JCB పెట్టుకొని టాలర్ పెట్టుకొని కొడుతూ ఉంటే చెప్తే దిగుతూ ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళా కైకాడ పట్టుకొని కొట్టారు సార్. మళ్ళీ CI గారు కేసు కట్టి కేసు కొట్టుకున్నారు సార్. మళ్ళా రాళ్ళు చెప్పేయగలరు సార్. ఇప్పుడున్నే సర్వేలు మండలంలో ఇప్పుడున్నే సర్వేలు ఈఆర్ఆవు గారు, జగనన్న పార్టీ వాళ్ళు అప్పుడుండే వాళ్ళు DT గారు, వీళ్ళు ముగ్గురు అప్పటి నుంచి నన్ను చేయకుండా MRO గారు మేడము, RD గారు సారు 4 పక్కలు వచ్చి జెండాలు వేయించారు సార్. జెండాలు కూడా ఫోటోలు ఉన్నాయి. జెండాలు వేయిస్తే నీకెందుకు బతమ్మా 3 నెలలు రీసర్వేలో వస్తుంది, రీసర్వేలో నేను చేస్తాను అని చెప్పాడు సార్. 6 నెలలు నేను సార్ 6 నెలలు రీసర్వేలో నాకు నోటీస్ లేదు. నాకు నోటీసులే నాకు ఎంత న్యాయం లేదు చెప్పలేదు సార్. సార్ మీరు రీసర్వేలో చేసిస్తామన్నారు, RD గారు వచ్చారు కదా, మీరు రీసర్వేలో చేస్తాము అంటే చేసిస్తాను చేసిలేదు సార్. ఇప్పుడు 4 నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్కి వారం 6 అర్జీలు ఇచ్చున్నాను సార్. సార్ గారు కలెక్టర్ గారే ఈఆర్ఓతో మాట్లాడినారు సార్. నువ్వు దీంట్లో చేయకపోతే నువ్వు దగ్గర ₹1,00,000 అడిగినాడు సార్ ఈఆర్ఓ గారు. చెప్పినా నేను సార్ నువ్వు దీన్ని చేయకపోతే చాలా దెబ్బతింటావు అని అడిగినాడు సార్. అయినా మళ్ళా చేస్తామని నన్ను సర్వేలు కట్టమన్నాడు సార్. 5వ నెల 18వ తేదీ సర్వేలు కట్టినాడు సార్. మళ్ళా 2 నెలలు తిప్పించినారు సార్. మళ్ళా 2 నెలలు తిప్పించి మళ్ళా ముందు సోమవారం రోజు నీకు లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోబో అని MRO గారికి, DT గారు వాళ్ళు 3 లక్షలు అడిగారు. ముగ్గురు చేరి DT గారు, ERO గారు, మండలం సర్వేర్ గారు అడిగినాడు. నేను మీరు చేసింది సార్, నేను ఇస్తాను సార్, మీరు చేసి ఇస్తే చేస్తాం లేక చేయమన్నారు సార్. DT గారు, ERO గారు, సర్వేర్ గారు, MRO గారు చెప్తే ఆయన కానీ అట్లాంటి MRO 50 మంది MRO ఇచ్చిండారు సార్. ఆయన అలాంటి MRO గారు ఎప్పుడు రాలేదు. చాలా మంచోడు సార్. ఆయన తొక్కేసుకున్నారు సార్. చేసి చుట్టుకుంటారు సార్. ఇప్పుడు నాకు సార్ నేను తిరగలేక అసలు చచ్చిపోతామని విచారణ
తింటారు. మళ్ళీ ఈ రోజు జగన్ మాట్లాడితే నేను ఏం చేయాలా? 5 గుంటలు సార్, 25 సెంట్లు ఆన్లైన్ ఎక్కలేదు. 5 గుంటలు ఆలోచించుకోవాలి సార్. 1 ఎకరా 96 సెంట్లు ఉండాలి సార్ నాకు. ఊరు పొరపాట్లు అన్నీ కొనుక్కున్నాను. పెద్ద బాబు వాళ్ళు 2 కొనుక్కున్నారు, చిన్న బాబు నేను కొనుక్కున్నా. ఇప్పుడే చెప్తాను సార్, వాళ్ళు కొనుక్కున్నాము కదా, వాళ్ళకై వాళ్ళకి ఇచ్చి ఇది నాకు అని చెప్తున్నాను సార్. చదివేది కూడా ఏం జరగలేదు సార్. చదివేది డిటి గారు ఈఆర్ఆర్ గారే సార్. కనీసం రీసర్వే చేసిన నోటీస్ నాకు లేదు సార్. నా దగ్గరేమో చేసి సంతకాలు పెట్టుకున్నారు, అది ఎక్కడైనా ఏం చేయలేదు. నేను డబ్బు లేదు వాళ్ళకి 3 లక్షలు, నాకు అయినా నాకు అయ్యడానికి ఎందుకు రాలేదు? నాకు మీరందరూ కలిసిపోయి నాకు న్యాయం చేయండి సార్. నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారు నేను పిలుపు హెచ్చరిస్తున్నాను సార్. దీనికి ఏం పని లేదు. ఇది ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళు మానంగా నరసింహమైన మాట్లాడినారు సార్. అసలు కలెక్టర్ ఆఫీస్ పోతే అది అడిగినాడు, సీఎం గారు పోతే అది అడిగినాడు, ఎస్పీ సార్ దగ్గరకు పోతే అది అడిగినాడు. నేను మండలం కాడకు పోతే పోలీసులు పెట్టి చేసేసారు. అక్కడికి నేనేం తప్పు చేయలేను. కనీసం నా పక్కోళ్ళు ఒక్క అర్జీ వేస్తారు 2014 నుంచి ఒక్క అర్జీ అంటే ఇలా అప్పుడు దేని గురించి వాళ్ళ పనులు చేస్తున్నారు. నువ్వు ఆడనా తిరుగుతున్నాయా, నీకు నీ కోలము ఇదేం మాట్లాడుతున్నారు సార్ 3